అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పొటాటో చిప్స్ చేయటం చూపిస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. అయితే ఇవి 2-3 నెలల వరకు కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇవి మొత్తం నేను ఒక 3/4 కేజీ వరకు పొటాటోస్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకే సైజు ఉంటే బాగుంటాయి, కానీ మనకి ఒకే సైజు దుంపలు దొరకలేదు. కొంచెం కష్టమేనండి ఎలా. అలా కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి దొరికాయి, అవే తీసుకున్నాను. వాటిని శుభ్రంగా నీట్గా కడిగి వాష్ చేసుకుని అలా పీల్ తీసుకోవాలండి. నీట్గా మొత్తం పీల్ తీసుకుని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో వాటర్ వేసి ఆ వాటర్లోనే వేసుకోవాలండి. విడిగా పెట్టకూడదు. విడిగా పెడితే కలర్ చేంజ్ అయిపోయి బ్లాక్గా వస్తాయి. అందుకనే వాటర్లోనే వేసుకోవాలి. అవన్నీ కూడా నేను పీల్ తీసి వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసాక చూసారా, అవన్నీ అలా వాటర్లో మునిగేటట్టు వేసుకోవాలి. అప్పుడు కలర్ అనేది చేంజ్ అవ్వదు. ఇప్పుడు వేరే ఒక బౌల్ తీసుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని దాని మీద గ్రేటర్ పెట్టుకొని చక్కగా స్లైసుల్లాగా గ్రేట్ చేసుకోవాలి, తురుముకోవాలండి. ఒకే టైప్లో వస్తాయి అలా గ్రేట్ చేసుకుంటే. అయితే నాది ఇక్కడ కొంచెం షార్ప్నెస్ తగ్గిందండి, అందుకే చాలా కష్టపడాల్సి వచ్చింది. అయినా సరే వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. అన్నీ వాటి సైజుని బట్టి సైజుల వారీగా వచ్చాయి. అన్నీ కూడా నేను అలా వాటర్లోనే డైరెక్ట్గా వాటర్లో పడేటట్టే అవన్నీ గ్రేట్ చేసుకున్నాను. స్లైస్లాగా అవన్నీ కూడా వాటర్లో పడేటట్టే కట్ చేసుకున్నాను. దుంపలన్నీ కూడా ఆ విధంగానే స్లైస్లాగా కట్ చేసుకున్నాను. చూసారా, అన్నీ కూడా ఒకే టైప్లో చక్కగా నీట్గా వచ్చాయండి. కాకపోతే ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వచ్చాయి, కానీ మందము అదంతా కూడా ఒకేలాగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయండి. అలా వాటర్లోనే పెట్టుకోవాలి. అలా వాటర్లో పెట్టుకుని బయట మాత్రం పెట్టకూడదండి. మళ్ళీ బయట వేస్తే కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్గా అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిలో కొంచెం ఒక 3 గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ వరకు కూడా వాటరు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయినాక అప్పుడు మనం స్లైస్ లాగా కట్ చేసుకున్న ఆ పొటాటో స్లైస్ని ఆ హాట్ వాటర్లో వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసి ఎక్కువసేపు మరగనీయకూడదండి. ఒక 2-3 మినిట్స్లో అవి ఉడికిపోతాయి చక్కగా. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ బాగా ఉడికిపోతాయి, స్లైస్లాగా రావు. అందుకే ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుందండి. అలా బాయిల్ అయ్యాక వేరే పక్కన బౌల్ పెట్టుకుని దాంట్లో చన్నీళ్ళు పెట్టుకోవాలి, కూల్ వాటరు. దానిలో ఈ బాయిల్ అయినటువంటి ఈ పొటాటో స్లైస్ని ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి. బాయిల్ చేస్తే అవి ముక్కలుగా విరిగిపోతాయి. అందుకని ఒక 2 మినిట్స్లో అసలు బాయిల్ అయిపోతాయండి. ఆ బాయిల్ అయినాక పక్కన వేరే బౌల్ పెట్టుకుని దాంట్లో కూల్ వాటర్ వేసుకుని ఆ పొటాటో చిప్స్ని అన్నీ తీసి ఈ కూల్ వాటర్లో వేసుకోవాలి. 75% ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, సరిపోతుంది. అలా కూల్ వాటర్లో వేసుకోవాలి. వేసుకుని ఒక పాలిథిన్ కవర్ అండి, వడియాలు పెట్టుకుంటాం కదా, ఆ కవర్ ప్లాస్టిక్ కవర్ అండి. ఆ కవర్ మీద అన్నీ కూడా ఒక్కొక్కటి తీసి చక్కగా వడియాల్లాగా పెట్టుకోవాలి. ఆ ప్లాస్టిక్ కవర్ అనేది ఇంట్లో ఫ్యాన్ కిందైనా పెట్టచ్చు, లేదంటే వరండాలో కానీ బాల్కనీలో కానీ చక్కగా గాలికి చక్కగా అవి ఎండిపోతాయండి. నేనైతే ఇంట్లోనే పెట్టాను ఫ్యాన్ కింద. బయట దుమ్ము అది పడుతుంది అనుకుంటే చక్కగా ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టుకోవచ్చు. నేనైతే మార్నింగ్ పెట్టానండి. ఇవి ఈవినింగ్, సమ్మర్ కదా, వేసవికాలం కదా, ఈవినింగ్ కల్లా కూడా చక్కగా ఎండిపోయాయండి. ప్లాస్టిక్ కవర్ కదా, అందులో త్వరగా ఎండిపోయాయి. మీరు క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా పల్చటి క్లాత్, వడియాలు పెట్టుకుంటాం కదండి, ఆ క్లాత్ మీద కూడా వేసుకోవచ్చు, త్వరగానే ఆరిపోతాయి. చాలా బాగుంటాయండి. చూసారా, నేను మార్నింగ్ వేసానండి, 8 అలా అవుతుంది. ఈవినింగ్ 6-6:30 కల్లా కూడా అలా డ్రై అయిపోయాయండి, చక్కగా ఎండిపోయాయి. మొత్తం ప్లాస్టిక్ కవర్ నుంచి ఊడిపోతున్నాయి. మనం తీయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఊడిపోతున్నాయి చక్కగా. అవన్నీ కూడా తీసి ఒక బౌల్లో వేసుకున్నాను. మొత్తం ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి అనుకుంటే నెక్స్ట్ డే కూడా కాసేపు ఫ్యాన్ కింద పెడితే చక్కగా డ్రై అయిపోతాయండి. ఇవి పాడవు, నిల్వ ఉంటాయి. ఒక 2-3 మంత్స్ కూడా
కంటైనర్లో, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయండి. చాలా బాగుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెం వేయించుకోవచ్చు. అసలు పొటాటో చిప్స్ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ డ్రై అయిపోయినటువంటి ఈ పొటాటో చిప్స్ని కొంచెం కొంచెం వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ అలా ఆయిల్లో వేయంగానే ఫ్రై అయిపోతాయి. చాలా బాగుంటాయండి. ఈరోజు వాక్యము, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. అలా కొంచెం కొంచెం వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి. నేను అలా కొంచెం ఫ్రై చేసుకున్నానండి. అన్నీ ఫ్రై చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. అయితే నేను ఇందాక సాల్ట్ వేసినప్పుడు నాకు సాల్ట్ సరిపోలేదండి. అందుకే ఒకవేళ సాల్ట్ సరిపోతే సరి, లేదంటే ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక కొంచెం సాల్ట్ పైన చల్లుకుని అలాగే కొంచెం ఒక స్పూను కారం కూడా చల్లుకోవాలండి. వేడివేడి మీద అలా చల్లుకుని అలా కలుపుకుంటే మొత్తానికి పడుతుంది. చాలా బాగుంటాయండి. అసలు ఒక్కసారి మీరు ఇలా ఇంట్లోవి చేసి చూడండి, ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఒకసారి తింటే వదిలిపెట్టరండి. దేనిలో అయినా నంజు తినొచ్చు, స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.